మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే 9వ తారీఖు 2025వ తారీఖున మారుతున్నారు. దీన్ని కూడా సంక్రమణం అంటారు. ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి అంటే సూర్య భగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయినది. కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము. రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మిగతావన్నీ చలనంగా మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్. ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది. కానీ అన్నిటికంటే 100కి 100 శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది, మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఏ రాశుల్లో వారికి ఏ ఫలితాలు ఇస్తారు, ఏ రాశుల వారికి ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి, లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం 100కి 100 శుభగ్రహంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈయన యొక్క విధి విధానాలు, ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు, అలాగే ధనానికి కారకుడు. మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి. అలాగే శాస్త్రజ్ఞానం, ఏదో కొంతమంది ఏవో చదువుతారు, కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి. అలాగే ఒక అధికారం, ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాడు చేసే వృత్తి, పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం, ఏదైనా సరే, ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం, ఒక హోదా వస్తుంది. అలాగే ముఖ్యంగా సంతానకారకుడు, సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది. అది స్త్రీ పురుష తర్వాత విషయాలు. సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా, 2 అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తోంది. నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం. అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు, ఒక మంచి కీర్తి. ఏదో ఒక విషయంలో నిష్ణాతులు అయితే కానీ కీర్తి రాదు కదండి. అది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు, అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి. ఒక డ్యాన్స్లో ఉంది, పాటల్లో ఉంది, లలిత కళల్లో ఉంది, అలాగే శాస్త్రాల్లో, సైన్స్లో, సోషల్లో, మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతులైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. దైవభక్తి అది కూడా ఊరికే రాదండి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు. మన చదివినటువంటిది లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో పిదాలు కలుపుకుంటూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చివాళ్ళ కింద చూస్తుంటారు. కానీ ఆ వీళ్ళని పిచ్చివాళ్ళు అనుకునే వాళ్ళే పిచ్చివాళ్ళు. వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి, వాళ్ళు దైవ భక్తులు. పొద్దుట లేవగానే స్నానం చేసి శుభ్రంగా అయితే బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవ నమస్మరణ. రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవన్ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు. ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి. అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు. అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం. ఈ విధమైనటువంటి
కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి. ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా, చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి. తన ప్రమేయం లేకుండా కూడా. ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి. ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి, రాశి చక్రంలో లగ్నంలో గనక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు. లేకపోతే ఆయనకు ఉచ్చస్థానం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన స్వస్థానాలు ఏంటి? ధనస్సు ఒకటి, మీనం ఒకటి, కర్కాటకం, ఉచ్చ. కాబట్టి ఈ స్థానాల్లో గనక అవి లగ్నమయ్యుండి అందులో గనక గురువు ఉన్నట్టయితే 1,00,000 పాపాలు పరిష్కారం అన్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి అనుకోండి, అది సరే విషయం. ఈ విధంగా లగ్నంలో గురువు ఉంటే 1,00,000 పాపాలు పరిష్కారం. గురువు వల్ల పంచమహాపురుష యోగాలని ఉంటాయి. అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి. కుజ, బుధ, గురు, శుక్ర, శని 7 గ్రహాల వల్లే. రాహుకేతుల వల్ల ఛాయాగ్రహం. కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు. రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచమహాపురుష యాగాలు ఏర్పడవు. ఉన్నవి నవగ్రహాలే కదండి. రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి, రాహుని కేతుని పక్కన పెట్టండి. ఈ 9లో ఈ రెండు 4 పోతే ఉన్నవి 5 గ్రహాలు. కుజ, బుధ, గురు, శుక్ర, శని. ఈ 5 వల్ల వీటి వల్ల పంచమహాపురుష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు. ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచమహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే, అంతకుముందు ఒక తాగుబోతు కావచ్చు, మరొక జూదరి కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఉన్నటువంటి వాడు ఆ యోగం ప్రవేశించినప్పుడు చూసేవాడికి, అనుభవించే ఆ మనిషి కూడా నేను ఆ మనిషినేనా, ఈ మనిషిని, అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని, ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాడికి భావన కలుగుతుంది. అలాగే చూసేవాడు మనకు కూడా చిచ్చి పరమ చండాలంగా ఉండేవాడు, ఒక్క మంచి కూడా లేదు నచ్చడానికి కూడా, కానీ ఏంటి ఇలా మారిపోయాడు అనేటు ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచమహాపురుషాలకు ఏర్పడితే. అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస మహాపురుష యోగం. ఈ పంచమహాపురుషాలు అన్నీ కూడా చాలా గొప్పవి. అందులో మరీ 100కి 100 పాళ్ళు శుభగ్రహమైనటువంటి గురుగ్రహం వలన ఇంక చెప్పడానికి అలవగానంత మంచి గుణాలన్నీ ఏర్పడతాయి. ఒక ఒక మొత్తం ఆ జీవితం మొత్తం మీద ఆ ఈ హంస మహాపురుష యోగం ఏర్పడినటువంటి 16 సంవత్సరాలు కూడా అద్భుతం, మహా అద్భుతం, జన్మ సార్థకమైంది అనుకోవచ్చు. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతుంటాయి. అయితే గురువు గారు కొన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి, అనేక జాతకాలు చూస్తుంటాం కదా. గురుగ్రహం వక్రిస్తూ ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒక్కసారి వక్రిస్తుంది. అది కూడా ఒక 5 రోజులు అటు కావచ్చు, 5 రోజులు ఇటు కావచ్చు. కానీ 120 రోజులు, సుమారుగా 120 రోజులు. అంటే ఒకసారి 115 రోజులు ఏర్పడచ్చు, 16 ఏర్పడచ్చు, 10, 18, 19 ఇట్లా యువతల పక్కన కన్నట్టయితే 121, 122, 123, 124, 125 వరకు. అంటే 5 రోజులు ఇటు కానీ, 5 రోజులు అటు కానీ. మొత్తం మీద సుమారుగా 120 రోజుల పాటు వక్రిస్తుంది. ఆ వక్రించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అది అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు. సహజత్వం కోల్పోయింది కాబట్టి. గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వాడు. సరే, ఇక కారకత్వాలు మనం చెప్పుకున్న సంతానానికి, ధనానికి, బుద్ధికి, మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలన్నీ ఉన్నటువంటి మహాపురుషుడు, గొప్ప గ్రహం గురుగ్రహం. ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతుంది. అది ఇప్పుడు 9వ తారీఖు మే నెల 2025 సంవత్సరాలు. ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటువంటి విశ్లేషణ పూర్తయింది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో మనం విశ్లేషించుకుందాం. దీనికి నా కల్పితాలు కానీ, లేకపోతే మరేదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ, నా కల్పితాలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల వారికి దుష్ఫలితాలు చూపించవచ్చు. అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి. ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే, వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు. అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది, అది మాత్రం తీసిపారేయద్దండి. అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది. అందుచేత ఏ రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ధనువు రాశి వారికి 9వ తారీఖు మే నెల 2025 నుండి బృహస్పతి వారు 6వ స్థానమైనటువంటి
ఈ వృషభం నుంచి 7వ స్థానమైనటువంటి మిథునంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ 7వ స్థానంలో ఒక సంవత్సరం కాలం పాటు సంచారం చేస్తారు. ఈ సంవత్సర కాలంలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు? శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారా? అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా? శుభ ఫలితాలు అయితే ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది సశాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో మన కల్పితాలు కానీ మన పైత్యాలు కానీ ఏమి ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే మన ధ్యేయం. అదే కరెక్ట్ కూడా అని నా అభిప్రాయం. సరే, మొత్తం మీద ఇక్కడ ఈ యొక్క ధను రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకున్నట్టయితే, రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేత్ గురౌ. సప్తమస్తే అంటే 7వ స్థానంలో గురువు అంటే బృహస్పతి యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తోంది అన్నట్టయితే, రాజకీయ వ్యవహారాల్లో, రాజదర్శనం అంటే రాజకీయ వ్యవహారాలలో జయం, రాజకీయ వ్యవహారాల్లో జయం కలుగుతుంది. ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, అనారోగ్యాలన్నీ దూరం అవుతాయి, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం అంటే మహాభాగ్యం. డబ్బులుంటే భాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అందుచేత అంత చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. తేజస్సుని, బలాన్ని, అభీష్టకారి ఏ పని చేయాలంటే ఆ పనిలోనే మీకు తప్పకుండా జయాన్ని కలగజేస్తాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు 7వ స్థానంలో సంచారం వల్ల గురు భగవానుడు సంచరిస్తాను మీకు కలగజేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, సప్తమంలో గురు యొక్క గోచార గురు సంచారం చేసేటటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలం వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా వివాహ కాలంగా, వివాహ సమయంగా నిర్ధారణ చేసి, అంటే అనేక సందర్భాలు అనేక వస్తాయండి. ఒక మనిషి జీవిత కాలంలో ఎల్కేజీలో రావచ్చు, 5వ తరగతిలో రావచ్చు, కాలేజీలో ఉండగా రావచ్చు, పీజీలో ఉండగా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు వచ్చినా చేయం కదండి. ఆ మనిషి తనక చదువు పూర్తి చేసుకుని ఒక ఉద్యోగం చేసి సంపాదించుకుంటూ భార్యా బిడ్డలను పోషించుకోగలడు అన్నప్పుడు మాత్రమే పిల్లనిచ్చేవాడు ఇస్తాడు. నేను 3 పీజీలు చేశానండి, ఇంటి దగ్గర కూర్చుంటానండి, పిల్లల్ని ఇవ్వడండి. ఏదో కొంత ఖచ్చితమైన ఆదాయం ఉండాలి. అది భార్యా బిడ్డల్ని పోషించుకునేటువంటి సమయం. అప్పుడు మాత్రమే తన కూతురునిచ్చి వివాహం చేస్తాడు. అందుచేత ఇది ఈ గోచార రీత్యా సప్తమ భాగ్యస్థానాలలో గోచార గురువు సంచరించే కాలాన్ని వివాహ సమయంగా పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే మనకి ప్రాక్టికల్గా కూడా, అంటే మనం చూసినటువంటి అనేక జాతకాలలో 20 సంవత్సరాల నుండి నేను చూసిన అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా మనకి రుజువైనటువంటి విషయం. కాబట్టి మరోసారి చెప్తున్నా, వివాహం కావాల్సినటువంటి వారికి పిల్లాడు నచ్చాడనో, లేకపోతే తాంబూలాలు తీసుకోవటమో, వివాహం జరిగిపోవటమో మోస్ట్లీ జరిగిపోతూ ఉంటుందండి. చాలా వరకు జరిగిపోతుంది. అందుచేత ఇన్ని శుభాలు ఇస్తున్నాడు మహానుభావుడు బృహస్పతి వారు. ఏదైనప్పటికీ ఆయన స్మరణను మాత్రం, ఆయన పూజనో, గాయత్రియో ఏదో ఒకటి ఆయన్ని రోజు స్మరిస్తూనే ఉండండి. కష్టం వచ్చినప్పుడు